జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అంతా చక్కబడుతుంది. నాకా నమ్మకం ఉందండి. నాకు లేదు. లేదండి, చిన్నవాడైనా మన బాబీ ఒక మంచి మాట చెప్పాడు. భార్యాభర్తల మధ్య ప్రేముంటే వాళ్ళని ఆ భగవంతుడు కూడా వేరు చేయలేరని. అది నిజం. ఇప్పుడెందుకు భయం? మన మధ్య వాళ్ళు చెప్పినట్టు ప్రేమ ఉందంటావా? ఎందుకు లేదండి? చూడుగుండమ్మా, నిన్ను బాధ పెట్టాలని కాదు, కాసేపు ఓపెన్గా మాట్లాడుకుందామా? నిన్నెప్పుడైనా ప్రేమగా చూశానా నేను? నువ్వు అంటుంటావుగా మనస్ఫూర్తిగా మీ అంతటా మీరే నన్ను భార్యగా దగ్గర తీసుకునే రోజు వస్తుంది అని. నేనెప్పుడైనా ప్రేమగా నిన్ను దగ్గరికి తీసుకున్నానా? ప్రేమ లేనప్పుడు, భగవంతుడు మనం విడిపోవాలని రాత రాసినప్పుడు ఈ పరిహారాలు పనిచేస్తాయా? మనం పిచ్చి కాకపోతే. విడిపోవాలనేదే రాత అయినప్పుడు పూజ చేయించినా విడిపోతాం, చేయించకపోయినా విడిపోతాం. ఇంతటి దానికి ఇంకా ఇక్కడే ఉండి ఎందుకు తాపత్రయం? అందుకే ఇవేం వద్దాం, రేపే మనం మన ఊరు వెళ్ళిపోదాం. ఏమండి, మనిషికి ఏదో ఒక రోజు చావొచ్చి తీరుతుందని అందరికీ తెలుసండి. అలా అని రోడ్డు మధ్యలో పడుకుంటామా? ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు పరిహారాలు చేసుకోవడం, జాగ్రత్తలు తీసుకోవడం తప్పు కాదు కదండి. గుళ్ళో పెరిగే మొక్కైనా సమయానికి నీళ్లు పొయ్యకపోతే ఎండిపోతుంది. జీవితం కూడా అంతేనండి. రోగాల్ని బట్టి మందు, పరిస్థితుల్ని బట్టి పరిహారం. నువ్వెన్ని చెప్పినా నాకైతే హోప్ లేదు. సరేనండి, ఆ అఘోరా చెప్పడం పక్కన పెట్టండి. మీకు నాతో విడిపోవాలనుందా? నేను అలా అనడం లేదు. ఏ? విడిపోవాలని లేదు అంటే కలిసి ఉండాలని ఉన్నట్టే కదా? నిజంగా ఆ దేవుడు ఏమనుకుంటున్నాడో, మీ మనసులో నా గురించి మీరేమనుకుంటున్నారో నాకు తెలియదండి. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఈ గుండమ్మ బ్రతికుండేది అది మీతోనే. చనిపోయింది అంటే అది మీ చేతుల్లోనే. దాన్ని ఆ దేవుడు కూడా మార్చలేడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.